హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా కిచెన్ చూపిస్తున్నాను చూడండి. ఇది మెస్సీగా ఉంది కదా, దీన్ని ఈరోజు అయితే క్లీన్ చేయలేను. జస్ట్ డే రొటీన్ చూపిస్తాను అంతే. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అను ఫుడీ అని ఉంటుంది నా ఛానల్ నేము. దాన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నా డే రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇంకా మార్నింగ్ ఎన్నింటికి లేస్తాను ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ అయితే 7:30కి లేచాను. బాబుకైతే స్కూల్ వచ్చేసి 8:50కి. ఇంకా నేను 7:30కి లేచి 8:50కి ఎలా పంపిస్తాను ఏంటి అనేది చూపిస్తాను మీకు. ఇలా 7:30కి లేట్గా లేచినా కూడా నాకు పని అయితే త్వరగానే అయిపోతుంది. పెద్దవాళ్ళు చెప్తారు కదా, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మేలని. ఆ సామెత అయితే నాకు బాగా గుర్తుంది. ఇంకా చిన్న బాబు ఉండడం వల్ల నైట్ అయితే నిద్ర సరిగ్గా పట్టదు. అందుకని చెప్పేసి నిద్ర పోనివ్వడు అసలు సరిగ్గా. అందుకని మార్నింగ్ లేట్గా లేస్తాను. 7:30 అలా అవుతుంది నేను లేచేలోపు. వాడు నైట్ నిద్రపోడు, మార్నింగ్ అయితే నిద్రపోతాడు. ఇంకా మార్నింగ్ 7:30కి లేచిన వెంటనే ఇంకా బాబుకైతే సెర్లాక్ అయితే చేసి పెడతాను. ఇది నేను హోమ్ మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ సెర్లాక్ మీకు ఏమన్నా సెర్లాక్ ఎలా చేయాలి ఏంటి అని అడిగితే నేనైతే చూపిస్తాను. దీన్ని ఉగ్గు అని కూడా అంటారు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అడిగితే మాత్రం నేను చెప్తాను. ఇప్పుడు సెర్లాక్ అయితే వాటర్ వేసి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసి అందులోనే మరగబెట్టి ఇప్పుడైతే సెర్లాక్ని ఉడకబెడుతున్నాను. ఇది బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఇలా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇంకా అలాగే బాబు కోసం అని చెప్పి ఇడ్లీ బయట నుంచి తెప్పించాను. నేను దోశ పోసుకుంటున్నాను ఈరోజు. అందుకని చెప్పి మార్నింగ్ బాబు కోసం అని చెప్పి ఇడ్లీ అయితే తెప్పించి పెడుతున్నాను. ఇంకా అలాగే హాట్ వాటర్ డైలీ కాగబెడతాను అనమాట. చిన్నపిల్లలకి హాట్ వాటర్ కాచి చల్లార్చిన వాటర్ తాపితే చాలా మంచిది. కోల్డ్ అవి రాకుండా ఉంటాయి. అందుకని చెప్పి అలాగే చేస్తాను నేను డైలీ. ఇప్పుడైతే సెర్లాక్ అయితే అయిపోయింది. ఇంకా వాటర్ కూడా కాగిపోయాయి. ఇప్పుడైతే నేను వాటర్ అయితే కాగబెట్టుకుంటున్నాను. బాబుకు ఒక దాంట్లో మాకు ఒక దాంట్లో కాగబెట్టుకుంటాము. మేము కూడా హాట్ వాటర్ కాచి చల్లార్చినవే తాగుతాము డైలీ. ఇంక ఇప్పుడైతే ఇక్కడ టీ కూడా చూపిస్తాను. 7:30కి లేచి ముందు సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి అది ఆరిపోతుంది బాబు నిద్ర లేచేలోపు. ఈలోపు హాట్ వాటర్ పెట్టుకొని తాగేసి ఆ తర్వాత టీ అయితే స్టార్ట్ చేస్తాను. టీ లేనిదే మా డే అనేది స్టార్ట్ అవుతుంది. టీ ఉండాలి ఖచ్చితంగా. దీంట్లో వాటర్ వేసి అలాగే డికాషన్ వేసి పాలు వేసుకుంటున్నాను. అవి మరిగిన తర్వాత ఇప్పుడైతే టీ అనేది కొద్దిగా అల్లం కూడా కట్ చేసి వేసుకొని అలాగే బెల్లం వేస్తున్నాను. ఈ మధ్య బెల్లం యూజ్ చేస్తున్నాం మేము. కొంచెం కోల్డ్ అయింది అందరికీ, అందుకని చెప్పి బెల్లమే యూజ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఈ వాటర్ పోసా కదా, అవైతే నేనే తాగేస్తాను. ఇంకా టీ కూడా పెట్టుకుంటున్నాం. వాటర్ తాగిన తర్వాత ఇవి బాగా మరిగినంతసేపు ఉంచుకొని మరిగించుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ పనులన్నీ అయిపోయాక స్టవ్ క్లీన్ చేయాలి. డీప్ క్లీనింగ్ ఏం లేదు, కానీ మామూలుగా లైట్గా క్లీన్ చేసుకుంటాను స్టవ్ ఒక్కటి. డీప్ క్లీనింగ్ అనేది ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తాను. ఆల్రెడీ చేసాము మొన్న సంక్రాంతికి. ఇంకా డీప్ క్లీనింగ్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడైతే టీ అయితే వడపోసుకుంటున్నాను. అయిపోయాయి టీ చేయడము. ఇంక ఇప్పుడు వడపోసుకొని ఇద్దరు మా హస్బెండ్ నేను తాగుతాము. ఇప్పుడు నేను టీ పెట్టుకునేలోపు ఎగ్జాక్ట్గా 7:40 అలా అవుతుంది. 7:30కి లేచా కదా, ఒక 10 మినిట్స్లో సెర్లాక్ ఒకటి ప్రిపేర్ చేస్తాను, హాట్ వాటర్ కాగబెట్టుకుంటాను, అలాగే టీ పెట్టుకొని తాగిస్తాం కూడా ఒక 10 మినిట్స్లోనే. ఇప్పుడైతే టీ చూడండి, నాకు టీ అంటే చాలా పిచ్చి. ఇంకా హెడేక్గా ఉంటుంది ఎప్పుడు, అందుకని చెప్పి టీ అయితే కన్ఫామ్గా తాగుతాను. ఇప్పుడైతే ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఈలోపు ఒక కడాయి పెట్టుకొని
ఇంక ఇందులోనే పల్లీలు అయితే వేసుకొని వేపుకుంటున్నాను. ఈరోజు పల్లీలు కొన్ని ఉన్నాయి, అయిపోయాయి గ్రోసరీస్ అనేవి. ఇంకా అందుకని చెప్పి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతున్నాము. ఇంక ఇవి పుట్నాలు కూడా ఉన్నాయి, ఇందులోనే పుట్నాలు వేసి కూడా చట్నీ చేసేస్తాను. నాకైతే ఈ పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఈ పల్లి చట్నీ అంటే? ఇప్పుడైతే వేగిపోయాయి. ఇంక ఇవి తీసి పక్కన పెట్టేసుకుని ఎంత బాగా వేగిపోయాయో చూడండి. ఇది నేను ఈ పల్లీలు వేయించేదానికి ఒక 2 minutes పడుతుంది నాకు, అంతే. ఇంకా 7:42కి అలా పల్లీలు వేపేది కూడా అయిపోతుంది. ఇంకా తర్వాత బాబు కోసం అని చెప్పి ఇడ్లీ తెప్పించాను ఇద్దరికి. ఇంకా మా కోసం దోశ పిండి ఉంటే అది వేసుకుంటున్నాము. ఇక్కడ దోశల్లో అయితే బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టుగా, అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కనుక దోశలు అనేవి చాలా బాగుంటాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. మీలో ఎంతమందికి దోశ అలాగే పల్లీ చట్నీ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. నాకైతే దోశ విత్ పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టము. ఇప్పుడైతే దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ 7:45 అలా అయింది. ఇప్పుడు అంట్లయితే నైట్వి ఉన్నాయి, మనం తిన్నవి ఉంటాయి కదా, అవి ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. ఇద్దరు బాబులు ఇంకా లేయలేదు, ఇంకా అందుకని చెప్పి ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. సరే ఇంకో పని కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అంట్లయితే క్లీన్ చేస్తున్నాను. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా నాకు అంట్లన్నీ క్లీన్ చేయడానికి 8 అలా అవుతుంది, అంటే 15 minutes, ఒక 10 minutes అయితే పడుతుంది. ఇలా అంట్లన్నీ క్లీన్ చేశాక పక్కన పెట్టుకొని ఆ తర్వాత సర్దుకుంటాను వాటర్ అన్నీ వడిచాక. ఇప్పుడు ఈలోపు పిల్లలు అయితే లేస్తారు. లేచిన తర్వాత చిన్నోడికైతే సర్లాక్ పెట్టేస్తాను. తర్వాత పెద్దోడికేమో ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే కాగబెట్టేసి స్నానం చేపించేసి ఆ తర్వాత ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇడ్లీ తెప్పించా అని చెప్పా కదా, అవి ఇద్దరికి పెట్టేస్తాను ఇంకా మార్నింగ్. లేదంటే చిన్నోడు ఇడ్లీ కనుక తినకపోతే ఆ తర్వాత సెర్లాక్ అయితే పెడతాను. ఇంక ఇప్పుడైతే మా కోసం అయితే దోశలు అయితే వేసుకుంటున్నాము. వాళ్ళకి పెట్టేసి, దోశ అనేది క్రిస్పీగా రావాలి అంటే అన్నం కానీ లేదంటే మెంతులు కానీ వేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశ అయితే వేసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా కాలిన తర్వాత వెనక్కి తిరిగి వేసుకుంటున్నాను దీంట్లోకి. ఇంకా పల్లి చట్నీతో అయితే మేము కంప్లీట్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అను ఫుడీ అని ఉంటుంది ఛానల్ నేము. ఇంకా ఈరోజు అయితే నా డే రొటీన్ ఇలా మొదలైంది, దీంతో ఎండ్ అయిపోయింది. ఇప్పుడైతే మేము తినేస్తాము, ఇంకంతే అండి.